వీనస్ ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్. మనీ కూడా అంటారు, లగ్జరీ సంబంధించింది అంటారు, ఒక హ్యాపీనెస్ సంబంధించింది అంటారు. దానికి సంబంధించింది స్టోన్ వచ్చేసి డైమండ్. డైమండ్ ఈజ్ వెరీ లగ్జూరియస్, బ్యూటీ, లవ్, సింబల్ ఆఫ్ బ్యూటీ, సింబల్ ఆఫ్ లవ్ అంటారు. దాంతోపాటు ఆయనకి రిజల్ట్ కోసము సామాన్యుడు, ఎందుకంటే అందరూ డైమండ్ పెట్టలేరు, డైమండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైమండ్ ఎవరైతే ఎఫెక్ట్ చేయలేరు అలాంటి వాళ్ళకి మేము వైట్ సఫైర్ ఇస్తాము. వైట్ సఫైర్ ఆల్సో ఈజ్ ఏ ప్రిషియస్ స్టోన్. ఇది కూడా విలువైన జెమ్ స్టోన్ ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. అంటే శుక్రగ్రహానికి లక్ష్మీకారక, అదేవిధంగా అబ్బాయిలకి మ్యారేజ్ డిలే అవుతుంది కదా, పురుషులకి అంటే 30 years అయిపోయింది, 35, 40 years అయిపోయింది, మ్యారేజ్ డిలే అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి వివాహం కోసం కూడా ఇది బాగా, ఒక మంచి రిలేషన్, మంచి అమ్మాయి రావాలి అని చెప్పి ఉంటుంది కదా మనసులో, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ వైట్ సఫైర్ బిలాంగ్స్ టు ద బ్యూటీ, బిలాంగ్స్ టు ద హ్యాపీనెస్, బిలాంగ్స్ టు ద మనీ అంటారు. ఫైనాన్షియల్ గ్రోత్ కోసము, డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా హ్యాపీగా ఉండేదానికి, సంతోషం ఉండేదానికి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ డైమండ్ ఉంటుంది. డైమండ్ ఎవరైనా ఎఫెక్ట్ చేయలేకపోతే అలాంటి వాళ్ళకి వైట్ సఫైర్, దాంట్లో ఇంకోటి వచ్చేసి న్యాచురల్ జర్కాన్ కూడా వస్తుంది, అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది.